ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉన్న మొంతా తుఫాన్ ముప్పు రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో నేనొచ్చేసి మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మొంతా తుఫాన్కు సంబంధించిన సమాచారమే నడుస్తూ ఉంది. ఓకేనా? సో ఇక రాగల 24 గంటల్లో పర్టికులర్గా ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, అలాగే ఏ జిల్లాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సెలవు దినాలుగా ప్రకటించారు. సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వము అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. సహాయక బృందాలను కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం మనకు ఈ మొంతా తుఫాన్ అనేది ఎక్కడ కేంద్రీకృతమైంది అని చూసుకున్నట్లయితే చెన్నైకి 440 కిలోమీటర్ల మేర దూరంలో మాత్రమే ఉంది కేవలము. విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. ఓకేనా? సో ఇక ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మనకు రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫానుగా బలపడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట వాతావరణ శాఖ అధికారులు. సో ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడైతే మనకు కేంద్రీకృతం అయ్యింది ఈ తుఫాన్ అనేది. సో దానికి సంబంధించిన లైవ్ ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది మొంతా తుఫాన్ అనేది ఈ ప్రాంతాలకు దగ్గరికి అయితే కొనసాగుతూ ఉందన్నమాట. ఇక్కడైతే కేంద్రీకృతం అయింది. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు కాకినాడకు, ఓకేనా, 490 కిలోమీటర్లు. నెక్స్ట్ ఈ యొక్క విశాఖపట్నానికి 530 కిలోమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి చెన్నైకి 440 కిలోమీటర్ల దగ్గరలో అయితే కేంద్రీకృతం అయ్యిందనమాట. ఇది మనకు గంటకు ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతూ ఉందన్నమాట. ఓకేనా? సో మనకు ఈ తుఫాన్ అనేది దగ్గరగా వచ్చే కొందే ఈదురుగాళ్ళు కూడా వేగంగా అయితే వీస్తాయన్నమాట. ఈదురుగాళ్ళు అండ్ అలాగే ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. సో మనకు మెయిన్ వచ్చేసి రేపు ఉదయం నుంచి భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే రాబోతున్నాయి అన్నమాట, కురుస్తాయి కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ తిరుపతి, నెల్లూరు డిస్టిక్, అలాగే కడప డిస్టిక్, ఒంగోలు, చీరాల, ఈ యొక్క పార్వతీపురం మన్యము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం అన్ని డిస్టిక్స్లో కూడా వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అయిపోయినాయన్నమాట. లైట్గా వర్షాలు అయ్యేటువంటివి నమోదు అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. మెయిన్ వచ్చేసి మనకు ఈ నెల్లూరు, దాని తర్వాత ఒంగోలు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇప్పుడు కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఇక రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి లైట్ రైన్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మాది తిరుపతి డిస్టిక్. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా లైట్ రైన్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. అటు పెద్ద వర్షం పడటం లేదు, అటు మనకు అంత చిన్న వర్షం కూడా పడడం లేదు. మీడియంగానే నమోదవుతూ ఉందన్నమాట, మీడియంగానే పడుతూ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి స్టార్ట్ అయితే అయిపోయినాయి. అయితే మనకు ఈ అల్పపీడనము అంటే ఈ తుఫాన్ అనేది ముఖ్యంగా ఈ నెల్లూరు, ఒంగోలు, నెక్స్ట్ వచ్చేసి ఈ గుంటూరు ఈ ప్రాంతాల మీదుగా కదిలి కాకినాడ డిస్టిక్ సమీపంలో తీరం దాటబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది కూడా రేపు సాయంత్రానికి తీరం అయితే దాటుతుంది అనమాట. ఎల్లుండి నుంచి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంత వర్షం అనేటువంటిది అయితే ఉండదు. రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎల్లుండి కూడా. ఓకేనా? బట్ మనకు రేపు సాయంత్రానికి ఈ తుఫాన్ అనేది తీరం అయితే దాటబోతుంది అని ప్రస్తుతానికి అంచనాలు అయితే వేస్తున్నారు. అది కూడా కన్ఫర్మ్గా అయితే చెప్పలేమన్నమాట. సో కాబట్టి మీరు రాగల 24 గంటల పాటు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఇకపోతే రేపు అర్లీ మార్నింగ్ వెదర్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఇంకొంచెం క్లియర్గా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ తుఫాన్ అనేది మన ఏపీలో ఉన్నటువంటి జిల్లాల వైపుకైతే
దూసుకురావడం అయితే జరిగేసింది. ఆల్రెడీ ఎంటర్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఈ నెల్లూరుకి లోపలికి వచ్చేసింది. దాని తర్వాత ఒంగోలుకి ఓకేనా. ఈ తిరుపతికి కూడా మనకు దీనివల్ల ఎక్కువ ప్రభావం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అనంతపురంకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ తుఫాన్ అనేది, ప్రభావం అనేది ఓకేనా. తిరుపతికి, నెల్లూరుకి, కడపకి కూడా, ఈవెన్ కడపకి కూడా మనకు ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ పార్వతీపురం, మన్యము, దాని తర్వాత గుంటూరు, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరం, విశాఖపట్నము, విజయవాడ, కాకినాడ వరకు అయితే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా మనకు వర్షపాతం అనేది రేపు మార్నింగ్ అంటే ఒక 4, 5, 6 ఆ సమయంలో వచ్చేసి ఈ నెల్లూరు, ఒంగోలు ఆ ప్రాంతాలకైతే ఎక్కువ వర్షపాతం అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ తుఫాన్ అనేది ఏ విధంగా, ఏ దిశగా కదులుతుంది, ఏ ప్రాంతాల వైపు అయితే ముందుగా ఎంటర్ కావడం అయితే జరిగిందనని, ఏ జిల్లాలకు సంబంధించి. సో ముఖ్యంగా వచ్చేసి ఈ జిల్లాలను ఆక్రమించడం జరిగిందనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ రైన్ అయితే నమోదవ్వడం జరుగుతుంది. ఇక రేపు మధ్యాహ్నం నాటికి చూద్దామండి వాతావరణం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అంటే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇక్కడ వరకు కర్నూలు డిస్టిక్ వరకు అయితే వ్యాప్తి చెందడం అయితే జరిగిందనమాట. మీరు ఒక షేప్ లాగా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ తుఫాన్ను ఓకేనా. సో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ ఖమ్మము, హైదరాబాదు, ఈ రంగారెడ్డి, సో కొన్ని జిల్లాలకు కూడా ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట ఈ తుఫాన్ ప్రభావం అనేది. ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నెల్లూరు, కడప, రేపు మధ్యాహ్నం నాటికి కడపలోకి ఇంకా ఎంటర్ అయితే అయిపోతుంది. కడప డిస్టిక్, రాజంపేట, సో ఓకేనా. ఈ ప్రాంతాలకు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెల్లూరు, తిరుపతి, ఈ ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు, పార్వతీపురం, మన్యము, ఏలూరు, రాజమహేంద్రవరంకి రేపు మధ్యాహ్నానికి అంత వర్షం అయితే ఎఫెక్ట్ అవ్వదు. బట్ విశాఖపట్నం, విజయనగరము ఈ ప్రాంతాలకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఇది తుఫాన్ అనేది కాకినాడ దగ్గరగా సమీపంలో తీరం అయితే దాటబోతుంది కాబట్టి ఓకేనా. సో ఈ ఇమేజ్ వచ్చేసి రేపు సాయంత్రానికి ఒక 6, 7, 8 ఆ సమయాలకు సంబంధించి చూసుకుంటే అప్పటికి మనకు ఈ తుఫాన్ అనేది ఈ దిశగా అయితే కదిలిపోయిందనమాట. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాంతాలకు వర్షం అనేటువంటిది ఉండదు. రేపు సాయంత్రానికి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది కంప్లీట్గా. మనకు లేదు అనుకుంటే జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు నమోదవచ్చు. ఇక రేపు సాయంత్రానికి కూడా మనకు ఒంగోలుకి అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలకు, ఖమ్మము, ఈ హైదరాబాదు వాటి మీద కూడా ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది ఈ తుఫాన్ ప్రభావం అనేది, మన ఏపీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో. నెక్స్ట్ గుంటూరు, రాజమహేంద్రవరము, ఈ విశాఖపట్నం వీటికి మాత్రం కంటిన్యూగా అయితే పడుతూనే ఉంటాయన్నమాట రేపు సాయంత్రం అయినా కూడా. ఎందుకంటే మనకు ఈ సమీపంలోనే ఈ తుఫాన్ అనేటువంటి తీరం దాటబోతుంది కాబట్టి ఓకేనా. ఇక రేపు ఫైనల్గా మనకు ఎల్లుండి ఉదయం కల్లా సిచ్యువేషన్ అనేటువంటిది ఎలా ఉండబోతుందని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ తుఫాన్ అనేటువంటిది తీరం అయితే దాటైపోతుంది కాబట్టి రేపు రాత్రి వరకు వర్షాలు అనేటువంటివి అయితే పడుతూనే ఉంటాయండి. తీరం దాటేటప్పుడు మనకు అతి భారీ వర్షాలు ఇక్కడ చూపిస్తున్న దానికంటే ఎక్కువగా మోతాదులో వర్షపాతం అయితే నమోదవ్వేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక స్కూల్స్ సంగతి వచ్చేసినట్లయితే సెలవులు అనేటువంటి మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం సెలవులు ఖచ్చితంగా ఇస్తున్నామని అయితే ప్రకటించలేదు. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, కాకినాడ, ఈ గుంటూరు, ఏలూరు, కృష్ణా ఓకేనా, ఒంగోలు, చీరాల, బాపట్ల, సో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా హాలిడేస్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం రేపు ఒక్కరోజు అయితే ఇస్తారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఇస్తే రేపు సిచ్యువేషన్ చూసుకొని రేపు మార్నింగ్ అయినా ఇవ్వచ్చు. బట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను, అక్కడ కూడా జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి ఓకేనా.